ఇప్పుడు 2 బాగా వినిపిస్తున్నాయి పేర్లు. ఒకటి రాజమౌళి గారు 'వారణాసి' మహేష్ బాబు గారిది. 2 మన మానస 'వారణాసి'. Yes. యెస్ ఐ This డిడ్ is బ్రో. the year for Varanasi. సో వెరీ హ్యాపీ. అండ్ ఏంటంటే దీంట్లో మీ షేడ్స్ ఎలా ఉంటాయి, మీ క్యారెక్టర్ షేడ్స్ ఎలా ఉండబోతుంది? స్టోరీ ప్రకారంగా చూస్తే ప్రతి షేడ్ చూస్తారు. కోపము, హ్యాపీనెస్. వై మానస వారణాసి ఫర్ దిస్ అని ఏమన్నా ఒక క్వశ్చన్ ఏమన్నా రైజ్ అయిందా మీ మైండ్లో? When I read the script, I fell in love. ప్రీవియస్ హీరోయిన్స్ అను ప్రీవియస్ వర్క్స్ అను వాళ్ళు మనం అబ్జర్వ్ చేస్తుంటాం. Right. మీరు అప్పుడు వాట్ ఆర్ ద థింగ్స్ దట్ హ్యావ్ ఇన్ మైండ్ వైల్ కమింగ్ టు యాక్టింగ్? మరీ అంత స్పెసిఫిక్ చెక్ లిస్ట్ లేదండి. ఐ జస్ట్ నో దట్ ఐ వాంట్ టు టెల్ క్వాలిటీ మ్యాజికల్ స్టోరీస్. కిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలా మంది రియలైజ్ అయ్యారనమాట. కొంతమంది కింద మెన్షన్ చేస్తున్నారు ఏంటంటే తను మిస్ ఇండియాకే ప్రిపేర్ అయింది, నీ చిన్న ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వకపోతే ఎలా అని చెప్పని. అలానే అనుకోండి. థ్యాంక్ యూ. ఇస్ దట్ అ కాంప్లిమెంట్ ఆర్ ఇస్ దట్ అ క్వశ్చన్? సెల్ఫ్ డబ్బా కొట్టుకోమంటున్నారా? అంటే ఎలాంటి థింగ్స్ ఉంచుకోవాలి ఒక బాండ్ స్ట్రాంగ్గా ఉండాలంటే, ఒక ఫ్రెండ్లీగా ఉండాలి అంటే? కొంచెం నాన్ జడ్జ్మెంటల్ గా ఉండాలండి. ఇద్దరు నంబర్ 1. యా. సో జనరల్లీ అంటే వాలంటైన్స్ వీక్ అదంతా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు యంగ్ పీపుల్ వీళ్ళందరూ కూడా, అంటే నాలాంటి వాళ్ళు. ఐ థింక్ ఈ ఫిల్మ్లో అయితే చాలా రియలిస్టిక్ బాండింగ్ చూపిస్తారండి. మనము ఎప్పుడైతే సిటీ కానీ మన విలేజ్ కానీ వదిలేసి వేరే కొత్త సిటీకి వెళ్తే హాయ్ హలో తెలుగు, నేను మీ అంకేష్ శరత్. ఇవాళ మనతో పాటు బ్యూటిఫుల్ లేడీ ఉన్నారు అండ్ కపుల్ ఫ్రెండ్లీ మూవీతో త్వరలోనే థియేటర్స్లోకి రాబోతున్నారు. అండ్ డెఫినెట్లీ మానస గారి పర్ఫార్మెన్స్, సో పేరు చెప్పేసా కదా, మానస గారి పర్ఫార్మెన్స్ మాత్రం డెఫినెట్లీ మీకు పీక్స్లో నచ్చిద్దని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మానస గారు హాయ్. హాయ్ శరత్ గారు. హలో. ఎలా ఉంది? నాకన్నా ఎనర్జెటిక్గా మీరే ఉన్నారు. ఇన్ని ఇంటర్వ్యూలు చేస్తున్నా ఇంత ఎనర్జీ ఎలా? అంతేనండి. I get high on being an actor. ఏంటి Cinema. సీక్రెట్? ఎనర్జీ సీక్రెట్ సినిమా. అంతేనా? సినిమానే సీక్రెట్. సినిమా కోసం పిచ్చి. వెరీ హ్యాపీ టు సీ యూ. అండ్ ఏంటి కపుల్ ఫ్రెండ్లీ, ఒక డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తున్నాయి మీలో కూడా. ఇరిటేట్ అంటే ఒక బాయ్ ఫ్రెండ్ ఇరిటేట్ చేసే క్యారెక్టర్, తర్వాత కొంచెం సర్ప్రైజ్ చేసే క్యారెక్టర్, ఇలా చాలా షేడ్స్ ఉన్నాయి. ఎలా అనిపించింది మీకు ఈ క్యారెక్టర్? ఐ లవ్ మిత్ర అండి. నా క్యారెక్టర్ పేరు అదే మిత్ర. మిత్ర. షీఈ్ సమ్మన్ హూస్ వెరీ యాక్షన్ ఓరియంటెడ్, చాలా బిందాస్, సింపుల్, సోల్ఫుల్ గర్ల్. ఏమైనా అనుకుంటే చేసేస్తుంది. షీఈ్ సూపర్ కూల్. అండ్ నాకెంత ఇష్టమో మీకు అంతగానే కనెక్ట్ అవుతుందని కోరుకుంటున్నాను. కానీ చాలా ఇరిటేట్ చేస్తున్నట్టుందిగా చాలా విషయాల్లో. ఇరిటేట్ ఓ పెళ్లి ఏది అడిగినా కూడా చెప్తా 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 అని అన్నిసార్లు. ఏంటి అది? అంటే ఎనీ సినారియో చెప్తా. నాకు కాదు, ఆడియన్స్కి చెప్పాలి కదా. నాకు తర్వాత చెప్పిన ప్రాబ్లం లేదు. అంటే వాట్ అబౌట్ ద సీన్స్? అంటే ఏంటి అంత చెప్తా చెప్తా అని సస్పెన్సెస్లో వదిలేయడం ఏంటి అంటున్నా? ప్రతి మనిషికి ఒక క్యాచ్ వర్డ్ ఉంటుంది కదండి. మిత్ర అది అనుకోండి. అంతేనా? అంతే. అండ్ దీంట్లో యాక్చువల్లీ ఇప్పుడు ఇది తెలుగు అండ్ తమిళ్ అని మీకు దీంట్లో తమిళ్ లాంగ్వేజ్ మాట్లాడతారు కదా. అవును. ఒక కాలర్ ట్యూన్ పెట్టుకున్నారు. yes. అది తెలుసు. రింగ్ టోన్ నీతి ముల్లై పాడతారు ఒక 2 లైన్స్? హమ్ చేస్తానండి. ఇప్పుడే సాగర్ గారికి పంపిస్తా, ఆ ఒరిజినల్ సింగర్కి పంపిస్తా ఇప్పుడే. ఎస్, రెడీయా? ఓకే లేడీస్ అండ్ జెంట్మెన్, మానస వారణాసి గారు మీ అందరి కోసం ఒక మంచి పాట పాడబోతున్నారు. రెడీ? పాడట్లేదు. హమ్ చేస్తాను okay. చెప్పే కదా. లేదు పాడండి ప్లీజ్, ఒక 2 లైన్స్. నీటి ముల్లై నన్ను గిల్లి వెళ్ళిపోకే వెండివాన, జంటనల్లే అందమల్లే ఉండిపోవే విండివాన, తేనెలు చినుకులు చవి చూపించి కన్నుల దాహం ఇంకా పెంచి కమ్మని కలవేమో అనిపించి కనుమరుగై కరిగావా సిరివాన. ఇంత ఉండదా కాలర్ ట్యూన్ అక్కడ సినిమాలో? జస్ట్ 2 లైన్సా? మీరు ట్రైలర్ లో చూసినంతనే అండి. అంతేనా? ఓకే. Yeah. సో వెరీ హ్యాపీ. అండ్ ఏంటంటే దీంట్లో మీ షేడ్స్ ఎలా ఉంటాయి, మీ క్యారెక్టర్ షేడ్స్ ఎలా ఉండబోతుంది? క్యారెక్టర్ షేడ్స్, షీఈ్ అ వెరీ సోల్ఫుల్ హోమ్లీ గర్ల్ అండి. మీ పక్కింటి అమ్మాయి అనుకోండి. షీఈ్ సమ్మన్ హూస్ వెరీ డిటర్మిన్డ్. అండ్ స్టోరీ ప్రకారంగా చూస్తే ప్రతి షేడ్ చూస్తారు. కోపము, హ్యాపీనెస్, ఇరిటేషన్, యాంగ్జైటీ అన్ని చూస్తారు. లవ్, మోస్ట్ ఇంపార్టెంట్లీ లవ్. అండ్ మోస్ట్ ప్రాబ్లీ అంటే చిత్తూరు స్లాంగ్ కూడా ఒకటి ఉన్నట్టుంది కదా, దాన్ని ఏమన్నా అంటే మీకు పాయింటెడ్గా ఇలా మేనేజ్ చేయాలి అని ఏమన్నా చెప్పారా? ఫార్చునేట్లీ చాలా వరకు ఇంక్లూడ్ చేయలేదండి మిత్ర క్యారెక్టర్లో. చిత్తూరు స్లాంగ్ ఎక్కడో మధ్యలో ఐ రిమెంబర్ ఒక డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడాలంటే కలిసి ఎక్కడికో అక్కడికి, బట్ డైలాగ్లో అయితే వేసాడు మాకు అదొద్దు ఏడగో ఆడికి. సో అదొకటి. ఐ థింక్ లిటిల్ షేడ్స్ యూల్ సీ హియర్ అండ్ దేర్ మిత్రలో, బట్ చాలా వరకు మన నార్మల్ ఆంధ్ర తెలుగు
ఆంధ్ర తెలుగే ఉంటుంది. బట్ హ్మ్. కొంచెం చెన్నై ఎలాగో అక్కడ షూట్ చేశారు కాబట్టి తమిళ్ కూడా ఎక్కువ ఉంటదనమాట. మధ్యలో అలా వస్తూ పోతూ ఉంటుంది. వచ్చా మీకు తమిళ్ బానే? చాలా தெரியுமா? నేర్చుకున్నానండి. ఆ! ఫుల్. ஃபுல் பேசலாமா தமிழ்ல? பேசிக்கலாம். ஆ. அப்போ இது வந்து தெலுங்கு சேனல். நம்ம வந்து தமிழ்ல இன்டர்வியூ பண்ணக்கூடாதுல்ல. తెలుగులో தான் பண்ணணும். కరెక్ట్ தான். కరెక్ట్. పర్వాలేదు. సో ఎలా అనిపించింది చెన్నైలో షూట్ చేయడం? లైక్ యూ సెడ్ లైక్ చాలా బిజీ ప్లేసెస్‌లో షూట్ చేశాము. చాలా ఫేవరెట్ ప్లేసెస్‌లో షూట్ చేశాము అని చెప్పని. ఎలా అవునవును. అనిపించింది మీకు ఈ హోల్ షూటింగ్ ఇదంతా ప్రాసెస్ అంతా? ఇన్‌క్రెడిబుల్ అండి. చెన్నై అనే సిటీయే కొత్త. అండ్ ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్, 5 మంత్స్ అనుకోండి ఇన్ అవును. చెన్నై. హ్మ్. అక్కడ స్పెండ్ చేసేసరికి నాకు చాలా పెద్ద ప్రేమ పుట్టింది ఫర్ చెన్నై సిటీ. హ్మ్. అండ్ అక్కడున్న మోస్ట్ లవ్లీ ఫుడ్ స్పాట్స్ గానీ, ఐకానిక్ స్పాట్స్ చాలా వరకు మొత్తం కవర్ చేశాము. షూట్ విధానంగా అండ్ ఆల్సో ఔట్‌సైడ్. సో, చెన్నై ఈస్ లైక్ ఎ సెకండ్ హోమ్ అండ్ ఐ లవ్ ద పీపుల్ ఆఫ్ చెన్నై అండి. ఇక్కడ మోస్ట్ ఫ్రీక్వెంట్ ప్లేసెస్ అంటే మీరు చెన్నైలో తిరిగింది, హుహు. వెళ్ళిన ప్లేసెస్ గుర్తున్నాయా? యాహ్! డెఫినెట్‌గా. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ బేసంత్ నగర్ బెసంట్ నగర్ బీచ్. బీచ్. లవ్ దట్ ఏరియా. బ్యూటిఫుల్ ఏరియా అండి. సాలిగ్రామం, వడపళని, మన సినిమా ఏరియా మోస్ట్లీ అనుకోండి. వడపల్లిలోనే ఉంటాయి. కరెక్ట్. స్టూడియోస్ అన్నీ కూడా ఉంటాయి. అవును, స్టూడియోస్, అవును. థియేటర్స్, మూవీ ఆఫీసెస్. హ్మ్. అది కాకుండా మన చెన్నై మెట్రో రైల్వే స్టేషను, పార్క్స్ హ్మ్. సో మొత్తం షూటింగ్ టైంలో మొత్తం తిప్పేశారు మిమ్మల్ని అయితే. ఫుల్. అండ్ అక్కడ మన డైరెక్టర్ ప్లస్ డిఓపి గారిద్దరూ వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్రమ్ ద సేమ్ ప్లేస్ కాబట్టి. ఫ్రమ్ చెన్నై. యాహ్! Yeah. మొత్తం. సో మీకు ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఆహా. వై మానస వారణాసి ఫర్ దిస్ అని ఏమన్నా ఒక క్వశ్చన్ ఏమన్నా రైజ్ అయిందా మీ మైండ్లో? వై అంటే ఇప్పుడు స్క్రిప్ట్ చదివితే ఖచ్చితంగా క్వెషన్స్ అయితే వస్తాయి కదండి. బట్ వెన్ ఐ రెడ్ ద స్క్రిప్ట్ ఐ ఫెల్ ఇన్ లవ్. సో మరీ అంత ఆలోచించే టైం కూడా లేదు. ఇట్ వాస్ జస్ట్ ఇది బాగుంది, ట్రై చేద్దాం, ఆడిషన్లో 100% ఇద్దాము. అండ్ వెన్ ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ ఐ వాస్ ద హ్యాపీయెస్ట్. అండ్ బోట్ ఒక సీన్లో మీ ఇద్దరు సమ్ బోట్లో కూర్చున్నప్పుడు రైట్. ఒక గట్టిగా అరిచే సీన్ ఒకటి ఉంటుంది. లైక్ మనకి ఇప్పుడు జెర్సీలో నాని అరిచినట్టు కొన్ని రిసెంబ్లెన్స్ సీన్స్ ఉంటాయి అనమాట. అంటే నాకు తెలిసి నెక్స్ట్ మీద ఒక అరిచే సీన్ చాలా పాపులర్ అవ్వబోతుందేమో అని అనిపించింది. ఇంట్రెస్టింగ్. వాజ్ ఇట్ ఫర్ పెయిన్ ఆర్ జస్ట్ రిలాక్సేషన్ ఫ్రమ్ యువర్ స్ట్రెస్? ఇంకా డెప్త్ ఉంటదండి ఆ అవునా? ఎమోషన్‌కి. ఆ డెప్త్ మీకు మూవీలో తెలుస్తుంది. బట్ మిత్రా ఈస్ ఆల్సో సమ్‌వన్ హూ ఇస్ వెరీ, నేను చెప్పినట్టు బిందాస్, అనుకున్నది చేసేస్తుంది. సో దట్ ఈస్ హర్ ఎమోషన్ అండ్ ఇట్స్ సో కూల్ దట్ యూ కంపేర్డ్ ఇట్ విత్ నాని గారు's జెర్సీ ఐకానిక్ అంటే షౌటింగ్ సీన్. 2-3 కొన్ని సీన్స్ ఉంటాయి కదా హీరోలు అంటే ఇంకా అరిచే సీన్స్ కొన్ని ఉంటాయి కదా. సో అలా అవునవును. హీరోయిన్స్ అరిచే సీన్ నాకు తెలిసి చాలా ఇట్స్ తక్కువ. సో కథార్టిక్ కదండి. Hmm. అప్పుడప్పుడు అరిస్తేనే అలా కొంచెం. ఎప్పుడైనా రియల్ లైఫ్లో అరిచారా మీరు? లైక్ పక్కన వాళ్ళు ఏం చేయలేక మనల్ని మనం ఒక్కొక్కసారి కంట్రోల్ చేసుకోలేక అరుస్తుంటాం కదా. అలా Right. ఎప్పుడైనా రియల్ లైఫ్లో? మేబీ ఇన్ వెరీ నాయిసీ ప్లేసెస్ అండి. మేబీ వైల్ డాన్సింగ్. బట్ అలా ఒక రిలీజ్ కోసం అనేది ఐ డోంట్ థింక్ సో. చేయాలి, రైట్? బాగుంది యాక్చువల్లీ. ఒకరోజు పక్కన ఎవరు లేకుండా చూసుకొని భయపడతారు. నో చేశాను. ఐ రిమెంబర్ మహాబలేశ్వర్కి వెళ్ళాను Okay. ఫ్రెండ్స్తో ట్రిప్. ఎడ్జ్ ఆఫ్ ద క్లిఫ్, ఎవరు లేరు, జస్ట్ మౌంటైన్స్, నేచర్. సో ఆ సీన్ అక్కడ అప్పుడు ఒక రౌండ్ జరిగింది. సూపర్. అంటే లైక్ యాక్టింగ్లోకి అంటే మీరు ఏదైతే బ్యూటీ ప్రెజెన్స్ ఈ షోస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత లైక్ మీరు యాక్టింగ్లోకి వస్తున్నారు అనుకున్నప్పుడు వాట్ ఆర్ ద కాన్షియస్ థింగ్స్ దట్ యూ హ్యావ్ ఇన్ మైండ్? అంటే ఇప్పటి వరకు చేసిన వాళ్ళని మనం అబ్జర్వ్ చేస్తుంటాం కదా జనరల్లీ, ప్రీవియస్ హీరోయిన్స్ అను ప్రీవియస్ వర్క్స్ అను వాళ్ళు మనం అబ్జర్వ్ చేస్తుంటాం. బట్ మనం వస్తున్నప్పుడు మనకంటూ ఒక స్పెషాలిటీ ఉండాలి, ఒక యూనిక్నెస్ ఉండాలి, ఇలా ప్లాన్ చేసుకొని రావాలి కదా. Right. మీరు అప్పుడు వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ ఇన్ మైండ్ వైల్ కమింగ్ టు యాక్టింగ్? మరీ అంత స్పెసిఫిక్ చెక్ లిస్ట్ లేదండి. ఐ జస్ట్ నో దట్ ఐ వాంట్ టు టెల్ క్వాలిటీ మ్యాజికల్ స్టోరీస్ అండ్ వర్క్ విత్ టీమ్స్ దట్ ఆర్ వెరీ ప్యాషనెట్. యాజ్ యూ సెడ్, బ్యూటీ ప్యాజెంట్ ఇండస్ట్రీ నుంచి ఇండస్ట్రీకి రావడం చాలా కొత్త. అండ్ ఐ వాంట్ బి ఏబుల్ టు వర్క్ విత్ ద బెస్ట్. అండ్ నేను వర్క్ చేసే టీంతో కూడా అఫ్ కోర్స్ ఫ్రెండ్స్ అవుతారు, ప్రొఫెషనల్స్ అవుతారు, బట్ బియాండ్ ఎవ్రీథింగ్ ఐ లవ్ టు లెర్న్. అండ్ ఐ సీ ఎవ్రీబడి యాజ్ టీచర్స్. అండ్ అంటే ఇలాంటి బ్యూటీ కాంటెస్ట్ నుంచి వచ్చే వాళ్ళకి కావచ్చు, మిస్ ఇండియా, మిస్ వరల్డ్ ఇలాంటి కాంపిటీషన్స్ నుంచి వచ్చిన విన్ అయిన వాళ్ళు కావచ్చు, ఆర్ఎల్స్ అపీర్ అయిన వాళ్ళ దగ్గర అటెన్షన్ ఎక్కువ ఉంటుంది ఫ్రమ్ పీపుల్ ఆర్ మూవీస్ ఆర్ ఇండస్ట్రీస్, ఫ్రమ్ మీడియా అటెన్షన్ ఎక్కువ ఉంటుంది. సో అలా మీకు అది ఆ ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత వాట్ కైండ్ ఆఫ్ అటెన్షన్ దట్ యూ గాట్
ఫ్రమ్ ద ఇండస్ట్రీ ఆర్ ఆపర్చునిటీస్ ఆర్ ఎలా జరిగింది అప్పట్లో? అప్పట్లో గెలిచిన తర్వాత చాలానే వచ్చాయండి ఆపర్చునిటీస్. బట్ నా మైండ్ వేరే జోన్లో ఉండే. ఐ వాజ్ జస్ట్ ఆర్టిక్ జోన్ ఆర్ అంటార్టిక్ జోన్? యా, the world zone, Miss World zone. I was just very excited, right? Wow, నాకు ఈ అవకాశం దొరికింది దేశంని రిప్రజెంట్ చేసుకోవడానికి. దీన్ని ఫుల్గా ఒక డెడికేషన్తో పర్స్యూ చేద్దామనే జోన్లో ఉన్నా. సో ఆఫర్స్ వచ్చినా నేను అంత పట్టించుకోలేదు ఆనెస్ట్లీ. అప్పుడే ఒకవేళ చేసి ఉంటే మేబీ 21 ఐ థింక్ మీరు ఇప్పుడు ఒక టాప్ హీరోయిన్ అయిపోయిండే వాళ్ళేమో 26కి కదా, ఒక 5 years గ్యాప్లో. ఐ థింక్ సో, అలా ఆలోచించచ్చండి. బట్ నో, అట్ పీస్ విత్ మై టైమ్ లైన్. ఐ ఫీల్ లైక్ ఒక స్కెడ్యూల్ అనేది ఉంటుంది రాసి పెట్టింది. సో ఇప్పుడు 26 నుంచి మాన్సా టైం రాసి పెట్టిందని అనుకోవచ్చు. యాక్చువల్లీ ఇందాక స్టార్టింగ్లో చెప్దాం అనుకున్నాం, అంటే హడావిడిలో చెప్పలేదు. ఇప్పుడు 2 బాగా వినిపిస్తున్నాయి పేర్లు. ఒకటి రాజమౌళి గారు వారణాసి, మహేష్ బాబు గారిది. 2 మన మాన్సా వారణాసి. yes I did bro. The year for Varanasi. Yes. సో లైక్ ఒక మంచి లవ్ స్టోరీ చెప్తున్నారు. అండ్ ఆబ్వియస్లీ సంతోష్ గారు అంటే వి నో ఫ్రమ్ మెనీ ఫిలిమ్స్ కాబట్టి మీ కైండ్ ఆఫ్ బాండింగ్ ఎలా ఉండేది అంటే సెట్లో చేసేటప్పుడు? ఆర్ ఎల్స్ తనకి కూడా ఒక 2-3 షేడ్స్ ఉన్నాయి కదా, పెయింట్ చూపించాలి విత్ బియర్డ్ ఒకటి ఉంది, నార్మల్ స్టోరీ ఒకటి ఉంది, అండ్ మీరు పర్సనల్ ఇంటీరియర్ డిజైన్స్ దగ్గర నుండి చేయించే సీన్స్ కూడా కొన్ని ఉన్నాయి కదా. వాట్ కైండ్ ఆఫ్ దట్ బాండింగ్ బిట్వీన్ యూ అనేది? ద క్యారెక్టర్స్ వెరీ కూల్ బాండింగ్ అండి. సో బేసిక్గా ఒక లైన్లో చెప్పాలంటే, మిత్ర ఫ్రమ్ చిత్తూర్ కమ్స్ టు చెన్నై, శివ ఫ్రమ్ నెల్లూరు కమ్స్ టు చెన్నై. వాళ్ళిద్దరూ బై ఛాన్స్ అలా ఫేట్ ద్వారా కలుస్తారు. అండ్ వాళ్ళు ఎలా బైక్ టాక్సీ, రైట్? యా, దట్స్ నాట్ అ హార్డ్ గెస్ కదా. ఈజీ గెస్ దట్ కేమ్ ఫ్రమ్ ద గ్లిమ్స్ ఆల్సో. బట్ యాక్చువల్లీ నో, బైక్ టాక్సీ రైడ్ కూడా కాదు. అంతకు ముందు ఒక, ఇప్పుడు ఎందుకు లేండి రివీల్ చేయడం, మూవీలో చూడాలి. బట్ యా, ఇట్స్ ఆల్ అబౌట్ హౌ దే ఇన్ఫ్లుయెన్స్ ఈచ్ అదర్స్ లైఫ్స్. వాళ్ళ జర్నీస్లో వాళ్ళిద్దరూ ఎలా ఒక సపోర్ట్గా ట్రావెల్ అవుతారు. అండ్ వాట్ అబౌట్ ప్రొడక్షన్? అంటే మీరు స్టేజ్ మీద కూడా మొన్న చెప్పారు యాక్చువల్లీ. సో మాకు చాలా కన్వీనియంట్గా వర్క్ జరిగింది అని, అంటే కొంచెం ఒక 1 year బ్యాక్ మేము షూట్ చేసాము, ఇలా చాలా థింగ్స్ చెప్పారు మీరు యాక్చువల్లీ. సో ఏంటంటే ప్రొడక్షన్ పరంగా వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ దే హ్యావ్ గివెన్ మీకు షూట్ టైంలో? ఆర్ ఎల్స్ ఎలా ఉండేది యూవీ తోటి? బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి వర్కింగ్ విత్ యూవీ. ఆల్సో మా అందరికీ చాలా కొత్త. యూవీ క్రియేషన్స్, సంతోష్, నేను, వేదో 3 ఆర్టిస్ట్స్ హూ ఆర్ నాట్ ఫ్రమ్ చెన్నై. సో ఒక కొత్త సిటీకి వచ్చేసరికి దెర్ వాజ్ జస్ట్ సో మచ్ న్యూనెస్. అండ్ ఆ న్యూనెస్ మధ్యలో ఐ ఆల్వేస్ ఫెల్ట్ వెల్కమ్ బై ద ప్రొడక్షన్ అండ్ బై ద టీమ్స్ ఆన్ గ్రౌండ్. చాలా ఎంజాయ్ చేశానండి. దే మేడ్ ఇట్ వెరీ కంఫర్టబుల్ అండ్ ఈజీ టు ఎక్స్ప్లోర్ చెన్నై, టు ఫీల్ చెన్నై. మా మూవీలో చెన్నై ఒక క్యారెక్టర్. సో చెన్నైతో ఫ్రెండ్షిప్ అనేది చాలా ముఖ్యం స్టోరీ ప్రకారంగా చూస్తే. అండ్ చాలా లవ్ స్టోరీస్ కొన్ని మనకి ఎప్పుడు హాంట్ చేస్తుంటాయి రెగ్యులర్గా. ఫ్యూ లవ్ స్టోరీస్ అంటే మనం ఎప్పుడో చూసిన ఈవెన్ తొలి ప్రేమ కానీ అలాంటి లవ్ స్టోరీస్ అన్ని కూడా ఫ్యూ ఇయర్స్ అయిన తర్వాత కూడా బాగా హాంట్ చేస్తూ ఉంటాయి. సో కపుల్ ఫ్రెండ్లీ ఎలాంటి లవ్ స్టోరీ? ఓహ్, ఐ రియలీ హోప్ ఇట్స్ ద హాంటింగ్ లవ్ స్టోరీ అండి. మిమ్మల్ని హాంట్ చేయాలని చాలా కోరుకుంటున్నాను. అండ్ ఐ ఫీల్ ఇట్ హ్యాస్ ద పొటెన్షియల్ టు బీ దాట్. నాకైతే ఒక ఆర్టిస్ట్గా చాలా నమ్మకం, కాన్ఫిడెన్స్ ఉంది మూవీ మీద. ఇట్స్ అ వెరీ ప్యూర్, ఆనెస్ట్, సిన్సియర్ ఫిల్మ్. అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఐ ఫీల్ లైక్ వేరే లవ్ స్టోరీస్కి ఈ లవ్ స్టోరీకి డిఫరెన్స్ ఏంటి అని అడగచ్చు మీరు. అండ్ ఐ థింక్ ద బెస్ట్ పార్ట్ ఈజ్ ఒక రిలేటబుల్ క్వాలిటీ ఉంటుంది. ఎస్పెషలీ ఈ రోజులో ఉన్న యూత్ యంగ్ లవ్ డ్రామా చూస్తే ఇట్ హ్యాస్ అ వెరీ రిఫ్రెషింగ్ క్వాలిటీ. అండ్ అది మీరు ట్రైలర్లోనే చూసుంటారు. వన్స్ యూ వాచ్ ద మూవీ అది ఇంకా గట్టిగా అలా అవుతుందని అనుకుంటున్నారా? అండ్ మీకు కాన్స్టెంట్ సపోర్ట్ ఎవరు ఫస్ట్ నుంచి? లైక్ మీరు బ్యూటీ కాంటెస్ట్ పార్టిసిపేట్ చేసేటప్పటి నుంచి ఇప్పుడు ఫిలిమ్స్ కావచ్చు, నెక్స్ట్ చాయిస్ ఆఫ్ ఫిలిమ్స్ అవ్వచ్చు, హూ ఇస్ అవర్ కాన్స్టెంట్ సపోర్ట్? అంటే లైక్ ఇది చెయ్యి అది చెయ్యను, లేకపోతే చాలా ఫ్రెండ్లీ సజెషన్స్ మనకు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ నుంచి అవ్వచ్చు, ఫ్యామిలీ నుంచి. సో అలా మిమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తూ ఇదిగో ఇలా చేయొచ్చు కదా, అవి చేయొచ్చు కదా అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారు? కాన్స్టెంట్ అనేది ఇట్స్ ఆల్వేస్ ఓన్లీ పేరెంట్స్ కదండి, ఫ్యామిలీ. బట్ అదర్వైజ్ త్రూఅవుట్ ద జర్నీ యూ మీట్ సో మెనీ న్యూ పీపుల్, డైరెక్టర్స్ కానీ, మేనేజర్స్ కానీ, యాక్టర్స్ కానీ.
writers, and there's so much inspiration and knowledge that you get from them. సో కాన్స్టెంట్ అంటే ఓన్లీ ఫ్యామిలీ. అండ్ నిన్న ఈవెంట్ వాళ్ళే ఉన్నారు. ఓన్లీ ఫ్యామిలీ అంతే. నిన్న Yeah. ఈవెంట్లో మీరు ఆ కిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలా మంది రియలైజ్ అయ్యారనమాట. ఓహో ఇలా కూడా డిఫైన్ చేయొచ్చా అని చెప్పని. కొంతమంది కింద మెన్షన్ చేస్తున్నారు ఏంటంటే తను మిస్ ఇండియాకే ప్రిపేర్ అయింది, నీ చిన్న ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వకపోతే ఎలా అని చెప్పని. సో ఐ థింక్ యువర్ బ్యూటీ విత్ బ్రెయిన్ అనుకోవచ్చా మోర్? అవునా? అలానే అనుకోండి. థ్యాంక్ యూ. ఇస్ దట్ అ కాంప్లిమెంట్ ఆర్ ఇస్ దట్ అ క్వశ్చన్? సెల్ఫ్ డబ్బా అంటే కొట్టుకోమంటున్నారా? ఒక్కొక్కసారి చాలా కాన్షియస్ గా వర్క్ అవుతుంటది బ్రెయిన్, ఒక్కొక్కసారి అవ్వదు కదా. సో అలా కన్సిస్టెంట్ గా వర్క్ అవుతుందా అని చెప్పని. కొన్ని చాయిసెస్ తీసుకునేటప్పుడు మన బ్రెయిన్ డంబ్ అయిపోతుంది కదా. సో అలా అవునవును. ఏమన్నా అలాంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా మీకు? ఓ డంబ్ అయ్యే ఛాన్సెస్. ఎలాంటి విషయాల్లో ఆర్ ఎల్స్? ఓ డంబ్ అయ్యే ఛాన్సెస్ ఐ థింక్ ఎప్పుడైతే ఎక్కువగా డూమ్ స్క్రోల్ చేస్తూ వెళ్తానో ఆన్ సోషల్ మీడియా, అవునా? ఐ ఆటోమేటిక్లీ ఫీల్ లైక్ లేదు ఎక్కడో బ్రెయిన్ సెల్స్ మెల్లిగా తగ్గిపోతున్నాయి, ఫోన్ ఆపేసి పారేసి. మోస్ట్లీ ఎంత ఉండొచ్చు మీ స్క్రీన్ టైం? హౌ మచ్ యూ విల్ యూజ్ ద ఫోన్? బెస్ట్ వెన్ ఐమ్ వర్కింగ్ ఇట్ విల్ బి అరౌండ్ 2-3 hours అండి. బట్ ఇఫ్ ఐ హ్యావ్ అ చిల్ వీక్ 6-7 hours వరకు వెళ్ళచ్చు. 6-7 hours కళ్ళు పోతాయి అంటారు జనరల్ పేరెంట్స్ ఇంట్లో అదే చెప్తారు కదా. 1 hour ఫోన్ వాడినా కళ్ళు పోతాయి అంటారు కదా. బట్ 6-7 hours అంటే అందులో మీరు ఇప్పుడు చాలా మందికి కావాల్సిన పర్సన్ కాబట్టి మీ కళ్ళు చాలా జాగ్రత్త చూసుకోవాలి కదా. అండ్ బ్యూటీ కాంటెస్ట్ అయిపోయిన తర్వాత యూ ఇన్వాల్వ్డ్ ఇన్ టు సోషల్ యాక్టివిటీస్ చాలా వరకు పార్టిసిపేట్ చేశారు కదా. అప్పట్లో చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి విత్ హైదరాబాద్ ఉమెన్ పోలీస్ టీమ్ వాళ్ళతో కూడా చాలా వర్క్ చేశారు కదా. సో సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా వాజంట్ ఏ పార్ట్ ఆఫ్, అంటే మీ ఫస్ట్ నుంచి మీకు ఒక కాన్షియస్ ఉండేదా అంటే ఇలాంటివి కూడా చెయ్యాలి, వీటికి కూడా సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పని? కాలేజ్లో ఉన్నప్పుడు వాలంటీర్ చేసేదాన్నండి. మేక్ అ డిఫరెన్స్ అనే ఒక ఎన్జిఓ ఉంది. సో ఎవ్రీ వీకెండ్ మేము షెల్టర్ హోమ్కి వెళ్ళి 7th 8th స్టాండర్డ్ పిల్లలకి ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ నేర్పించే వాళ్ళము, నేను అండ్ మై ఫ్రెండ్స్. ఆ తర్వాత మిస్ ఇండియా గెలిచిన తర్వాత ఎప్పుడైతే మిస్ వరల్డ్కి వెళ్తామో అక్కడ మిస్ వరల్డ్ ఇస్ ఆల్ అబౌట్ బ్యూటీ విత్ అ పర్పస్. సో నాకు అంత మంచి అవకాశం దొరికేసరికి ఇట్ వాజ్ అ ఛాన్స్ ఫర్ మీ టు వర్క్ విత్ ద గవర్నమెంట్, with IAS officers and actually create change on ground. సో ఆ క్రెడిట్ మొత్తం నేను మిస్ ఇండియాకే ఇస్తానండి. ఆ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు, ఇంత బిగ్ సోషల్ అవేర్నెస్ క్యాంపెయిన్ చేయగలిగాను థ్యాంక్స్ టు ద ఆపర్చునిటీ. అండ్ చాలా వరకు అంటే లైక్ ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా చేయబోయే ఫిలిమ్స్ అంటే ఇప్పుడు ఈ ఫిలిం తర్వాత డెఫినెట్లీ మీకు ఒక మంచి మంచి ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్స్ వస్తుంటాయి, నాకు తెలిసి ఇప్పటికే వచ్చుంటాయి కాబట్టి వాట్ కైండ్ ఆఫ్ చాయిసెస్ దట్ యు ఆర్ గోయింగ్ టు డూ? I'm very excited by youth-centric films అండి. I feel like అక్కడ చాలా ఉంది ఎక్స్ప్లోర్ చేయడానికి, ఎస్పెషలీ టు ఇన్ఫ్లుయెన్స్ అండ్ రిలేట్ అండ్ కనెక్ట్ విత్ ద యూత్ ఆఫ్ టుడే. బట్ అలా అని చెప్పి వాట్ ఆర్ మై ఎక్సైటింగ్ జానర్స్ అంటే ఐ లవ్ వాచింగ్ థ్రిల్లర్ మిస్టరీస్ ఓకే, అండ్ ఫీల్ గుడ్ ఫిల్మ్స్. సో స్టోరీ అనేది ఐ డోంట్ వాంట్ టు సే నేను ఈ బాక్స్లోనే ఉంటాను అని, బట్ ఎనీథింగ్ మీనింగ్ఫుల్ ఐఎమ్ హియర్. సో ఎక్కువ మీకు ట్రావెలింగ్ అంటే కూడా బాగా ఇష్టం అని అనుకుంటా, అంటే యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ మోర్ అండ్ యూ వాంట్ టు గో ఫర్ ప్లేసెస్ ఎక్కువ చూడాలి అని చెప్పని ఇవి ఫస్ట్ నుంచి ఉంది కదా. ఉందండి. సో అలా బాగా మీకు ఇంట్రెస్ట్ అనిపించిన ప్లేస్ ఆర్ రీవిజిట్ చేసిన ప్లేసెస్ అలా ఏమైనా ఉన్నాయా? రీవిజిట్ చేసిన ప్లేసెస్ అంటే రీవిజిట్ ప్లేసెస్ ఆర్ జస్ట్ మన చెన్నై, బాంబే, తిరుమల. తిరుమలనా? మెయిన్ ఇవే రైట్. రెగ్యులర్గా వెళ్తుంటారా? మరీ అంత రెగ్యులర్గా కాదు, బట్ ఐ ఫీల్ అ లాట్ ఆఫ్ పీస్ వెన్ ఐ గో దేర్ అండ్ ఐ లవ్ టు గో దేర్. ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది దట్ ఐ లవ్ టు కీప్ వాంటింగ్ టు రీవిజిట్ అన్నారు కాబట్టి చెప్పాను. బట్ విజిట్ అండ్ ఎంజాయ్ అంటే ఇన్ ద రీసెంట్ పాస్ ఐ వెంట్ టు థైలాండ్ అండి. దట్ వాజ్ అ లాట్ ఆఫ్ ఫన్. ఎందుకంటే బ్యాంకాక్ మనం జనరలీ థైలాండ్ అంటే ఏంటి బీచెస్ అనుకుంటాము, బట్ ఐ వెంట్ టు ద నార్త్ పార్ట్, ఇక్కడైతే ఓన్లీ మౌంటైన్స్ ఉంటాయో. అండ్ చాలా మంది యూత్ అంటే బ్యాంకాక్, థాయిలాండ్ ఇలా వెళ్ళాలి అని అనుకుంటారు కదా, వాళ్ళకి అంటే జనరల్ అక్కడ ఏముంటుందో తెలియదు. మీరు ఒకసారి చెప్పండి, వెళ్ళొచ్చారు కాబట్టి నార్త్ ప్లేస్ ఆఫ్ థాయిలాండ్ ఏముంటుంది అక్కడ జనరల్లీ? అక్కడ సో ద ప్లేస్ దట్ ఐ వెంట్ టు ఇట్స్ అ బిట్ ఆఫ్ ఎ స్పిరిచువల్ ప్లేస్. చాలా మంది మాంక్స్ ఉంటారు, బుద్ధిస్ట్ సంబంధించిందా? అవును అవును. అండ్ ఇట్స్ సో బ్యూటిఫుల్. ఒక చిన్న కమ్యూనిటీ కానీ ఇట్స్ సో వాకబుల్, ఫ్రెండ్లీ, పీస్ఫుల్. వాళ్ళ కల్చరు, వాళ్ళ క్యాఫేస్, చిన్న చిన్న షాప్స్,
ఐ థింక్ ఇట్స్ నైస్ టు జస్ట్ గెట్ లాస్ట్. Hmm. అలా కోల్పోవాలంటే సో జనరల్లీ అంటే కపుల్ ఫ్రెండ్లీ అనే ఆ Yeah. వర్డ్ తీసుకుంటే జనరల్లీ ఎంత కపుల్స్ అయినా ఈవెన్ మ్యారీడ్ అయినా కూడా వాళ్ళ మధ్య ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉండాలి. ఈవెన్ లవ్ చేసుకునే వాళ్ళైనా వాళ్ళ మధ్యలో ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉండాలి. అవును. ఈవెన్ ఫ్రెండ్స్లో కూడా వాళ్ళ మధ్యలో ఒక మంచి బాండింగ్ ఉండాలి. Yeah. సో జనరల్లీ ఒక బాండ్ బ్రేక్ అవ్వకుండా ఆర్ ఎల్స్ ఒక బాండ్ టైట్గా ఉండడానికి వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు కీప్, అంటే ఎలాంటి థింగ్స్ ఉంచుకోవాలి ఒక బాండ్ స్ట్రాంగ్గా ఉండాలంటే, ఒక ఫ్రెండ్లీగా ఉండాలి అంటే? స్ట్రాంగ్ అండ్ ఫ్రెండ్లీ. కొంచెం నాన్ జడ్జ్మెంటల్గా ఉండాలండి. ఇద్దరు నంబర్ వన్. యా. ఐ థింక్ ఎప్పుడైతే మనము అవతల పర్సన్ని యాక్సెప్ట్ చేస్తామో ఇట్ బికమ్స్ ఈజియర్, రైట్? మన పర్ఫెక్షన్స్ ఇంపర్ఫెక్షన్స్ని ఆనెస్ట్గా ఏమైనా చెప్పేసుకోవచ్చు. ఐ థింక్ దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది నాకు నచ్చింది, అది నాకు నచ్చలేదు. సో ఇంత అంటే మీ ఇద్దరు అలాంటి అంటే సీన్స్ చేశారు కాబట్టి రైట్. జనరల్లీ ఎక్కువ ఎక్కడ గొడవలు వస్తాయి ఒక అమ్మాయికి అబ్బాయికి, చెప్పగలరా మీరు? ఇన్ జనరల్ ఇన్ అంటారు. జనరల్ అబ్బాయిలు ఎక్కువ గొడవలు పెట్టుకోవడానికి రెడీగా ఉంటారు, అరెల్స్ అమ్మాయి నైస్ జెండర్ వార్ స్టార్ట్ చేస్తున్నారు మీరు. సో ఆడియన్స్ వాంట్ టు నో వాట్ మాన్స్ ఐఎమ్ జస్ట్ అజ్యూమింగ్. జనరల్ మీరు Yeah. అబ్జర్వేషన్స్ చేస్తుంటారు, ఫ్రెండ్స్ ఆర్ ఎల్స్ ఫ్యామిలీ, అవును. ఎక్కువ అమ్మాయిల అబ్బాయిల గొడవలు పెట్టుకోవడానికి రెడీగా ఉంటారు? ఎవరు ఎక్కువ అనను, కానీ కామన్ టాపిక్స్ అయితే కొన్ని ఉంటాయండి. ఐ ఫీల్ కాల్ టైంకి ఎత్తకపోతే అక్కడ అంతే రెస్పాండ్ అవ్వకపోతే చిన్నదానికి పెద్ద గొడవలు అవ్వచ్చు. అండ్ ఆ కాల్ ఎత్తకపోతే నో దట్ ఈస్ వన్. కాల్ ఎత్తకపోతే వాట్ ఎల్స్? ఐ థింక్ బౌండరీస్ బ్రేక్ చేయడం కానీ ఈవెన్ ఫన్నీయర్ లైటర్ థింగ్స్, ఏ మూవీ చూడాలనేది, ఎవరితో మాట్లాడాలి ఎవరితో మాట్లాడకూడదు అనేది. ఓ చాలానే ఉన్నాయి అయితే మీ దగ్గర కూడా. Yeah. యు అబ్జర్వ్ మోర్. సో చాలా ఇది ఉంటాయండి. యాక్చువల్లీ మనం వ్యాలంటైన్స్ డేకి రిలీజ్ అవుతుంది కాబట్టి Yeah. ఫిలిం. సో జనరల్లీ అంటే వ్యాలంటైన్స్ వీక్ అదంతా Yeah. మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు Yeah. యంగ్ పీపుల్ వీళ్ళందరూ కూడా, అంటే నాలాంటి వాళ్ళు. వాట్ కైండ్ ఆఫ్ సజెషన్స్ దట్ యు వాంట్ టు గివ్ టు ద యంగ్? ప్లీజ్ సెలబ్రేట్ వ్యాలంటైన్స్ డే వాచింగ్ కపుల్ ఫ్రెండ్లీ విత్ యువర్ గర్ల్ ఫ్రెండ్. అది డెఫినెట్లీ విల్ కమ్ టు ద థియేటర్స్ విత్ గర్ల్ ఫ్రెండ్ ఓన్లీ, బట్ పేరెంట్స్ చూస్తే కొంచెం ప్రాబ్లం. కానీ వాట్ కైండ్ ఆఫ్ సజెషన్స్ దట్ యు విల్ యాక్చువల్లీ గివ్? పేరెంట్స్ కూడా రావచ్చు. బికాజ్ రాజీవ్ కనకాల గారు ఒక మంచి ఫ్యామిలీ బాండింగ్ కూడా మంచి ఉంది కాబట్టి అని. 100%. ఐ ఫీల్ లైక్ ఈవెన్ యువర్ పేరెంట్స్ విల్ ఎంజాయ్ ద ఫిల్మ్. Hmm. మీరు సేమ్ థియేటర్ చూస్ చేయకపోయినా వేరే please వేరే అదే రోజు ఆవిడ ఏం వెళ్ళండి. చెప్తున్నారంటే మీరు ఒక థియేటర్ బుక్ చేసుకోండి, కార్నర్ సీట్ అయినా మామూలు పర్లేదు, బట్ పేరెంట్స్కి మాత్రం ఇంకో థియేటర్లో బుక్ చేయండి అని చెప్తున్నారు. సో మీ ప్రైవసీ కోసం ఓకే అండ్ దీంట్లో ఏంటి, దీంట్లో ఐ థింక్ రాజు కనకల గారు ఒక ఫ్యామిలీ బాండింగ్ కూడా ఉంది కదా, అంటే అవును. ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి వాళ్ళ పేరెంట్స్కి పడే స్ట్రగుల్ కూడా చూపించినట్టున్నారు కదా. రైట్. ఏంటి ఎలా ఉండబోతుంది ఆ బాండింగ్ అదంతా? బాండింగ్ విత్ పేరెంట్స్ ఐ థింక్ ఈ ఫిల్మ్లో అయితే చాలా రియలిస్టిక్ బాండింగ్ చూపిస్తారండి. మనము ఎప్పుడైతే మన సిటీ కానీ మన విలేజ్ కానీ వదిలేసి వేరే కొత్త సిటీకి వెళ్తే మన కామన్ ఇష్యూస్ ఏంటి, ఎలా ఉన్నావు, పెళ్లి చేసుకోవడం కానీ, సెటిల్ అవ్వడం కానీ, టైంకి పనులు జరగడం కానీ. సో ఐ థింక్ ఆ విషయాలు ఎవరైతే అందరూ రిలేట్ అవుతారో మీరు ఈ సినిమాలో చూడొచ్చు, బట్ So, విత్ న్యూ ఫ్లేవర్. మీకు అంటే జనరల్లీ ఈ బ్యూటీ కాంటెస్ట్ అప్పుడు చాలా వరకు కూడా ప్రిపరేషన్స్ ఎక్కువ ఉంటాయి కదా, లైక్ ఎంత మనం గ్రాండ్గా అపీర్ అవుతున్నాం అనే దానికంటే లైక్ మిగతా ప్రిపరేషన్స్ కూడా చాలా ఉంటాయి కదా. ఉంటాయి సో అప్పుడు అవన్నీ మీరు అంటే జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ అలా దాని గురించి అడుగుదామని, ఎలా హ్యాండిల్ చేసేవాళ్ళు అప్పట్లో? లైక్ మనం గెలుస్తామా లేదా, అసలు ఎలా వాక్ చేస్తాము, ఇలా చాలా థింగ్స్ మైండ్లో ఉంటాయి కదా, మనం అవును. కాన్ఫిడెంట్గా ఉంటున్నామా లేదా, రైట్. అవన్నీ ఎలా మేనేజ్ చేయగలిగారు అప్పట్లో? ఎలా అంటే జస్ట్ ప్రిపరేషన్ అండి. స్టార్టింగ్లోనే తెలిసిపోతుంది, రైట్? ఇప్పుడు మిస్ ఇండియా కాంపిటీషన్లో మనల్ని ఎలా టెస్ట్ చేస్తారు, జడ్జెస్ ఏం జడ్జ్ చేస్తారు, వాకింగ్ స్టైల్ కానీ, టాకింగ్ స్టైల్ కానీ, బ్యూటీ, గ్లామర్. సో ప్రిపరేషన్ అంటే యూట్యూబ్ వీడియోస్ చూడడము, మెంటర్స్తో మాట్లాడడము, ప్రాక్టీస్ చేసుకోవడము, ఇదే. అండ్ ద మోర్ ప్రిపేర్డ్ యు ఆర్, ద మోర్ చిల్ అట్ పీస్ ఆన్ స్టేజ్. సో ఒక్క లైన్లో చెప్పాలంటే ప్రిపరేషన్. సో మీకు ఇప్పటివరకు ఏమన్నా ఇంకా చెక్ లిస్ట్ బ్యాలెన్స్ ఏమైనా ఉందా, లైక్ నాకు ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ చేయాలి ఆర్ ఎల్స్ నేను ఇలాంటి థింగ్స్ చేయాలి, ఇంకా చాలా అచీవ్ చేయాలి, ఇలాంటివి ఏమన్నా చెక్ లిస్ట్ ఏమన్నా రాసుకున్నారా? డెఫినెట్గా అండి. దర్ సో మచ్ సినిమా ఐ వాంట్ టు క్రియేట్. అండ్
I think I'm very excited to tell new stories, tell meaningful stories, and lead a film Hmm. that collects really good numbers at the box office. సో ఒక జస్ట్ ఇందాక మనం అనుకున్నట్టే ఒక పిక్చర్ చూపిస్తాను. ఆవిడ గురించి ఏమైనా చెప్పగలిగితే చెప్పండి. హూ ఇస్ షీ? ఐ విల్ డిస్‌ప్లే లేటర్. యాహ్! Another Varanasi. అవునా? మేఘ్నా వారణాసియా? Meghna ఓకే. Varanasi, నా చెల్లి. ఐ థింక్ మోస్ట్ సపోర్టివ్ అనుకుంటా కదా! నిన్న ట్రైలర్ కూడా స్టోరీలో పెట్టి నేను Yeah, yeah. తన బయోలోకెళ్ళి చూసా అనమాట. స్టోరీలో మెన్షన్ చేసినట్టున్నారుగా మీరు కూడా. Yes, ఏంటి ఐ yes. థింక్ ఒక సపోర్టా మీకు? ప్రాపర్ అండి, ఫుల్ ఆన్ సపోర్ట్. అండ్ రిలీజ్ అయిన ప్రతి గ్లింప్స్ కానీ, ట్రైలర్ కానీ, టీజర్ తర్వాత ఫస్ట్ కాల్ తన నుంచే వస్తుంది. మీకు ఎవరు క్రిటిక్? అంటే లైక్ ఇప్పుడు మీ గుడ్ థింగ్స్ అన్ని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ వాట్ ఈస్ దిస్ అని కొంచెం కొంచెం ఫన్నీగా చేసే క్రిటిక్స్ ఉంటారు కదా! Yeah. అలా ఎవరైనా ఉన్నారా? క్రిటిక్ అంటే ఎక్కువ ఐదర్ పేరెంట్స్ ఆర్ మేనేజర్. హ్మ్. ఆయన చెప్పడేమో. అలా చెప్తావా? చెప్పవు కదా! చెప్పడు. నెక్స్ట్. చెప్పవా? ఆ! మీరు ఓకే, మీకు తెలియదు, పర్లేదు. చెప్తారా? ఓకే. చెప్పండి. ఏమేమి చెప్పారు చెప్పండి పోనీ. ఎలాంటి క్రిటిక్స్ చెప్తారు మీరు? చెప్పండి. అదేదో ఆయన ఆన్సర్ ఆయన చేయాలి తర్వాత కదా. అడుగుతా. మీరు ఆన్ కెమెరా ఉన్నారు కదా! ఇప్పుడు చెప్పండి అంటున్నా. ఓకే, హ్మ్. చెప్పాలా? చెప్పాలని మీరు ఆయన్నే మళ్ళీ అడుగుతున్నారా? సో, జస్ట్ జనరల్లీ ఎవరి Yeah. గురించైనా ఒక క్యూరియాసిటీ ఉంటది కాబట్టి పీపుల్ సెర్చ్ చేస్తుంటారు మీ గురించి. మానస వారణాసి. సో, జస్ట్ గూగుల్ చేశాను మీ గురించి ఏమేమి Hmm. ఉన్నాయో చూపిస్తామని. సో, ఫస్ట్ వచ్చేసరికి మానస వారణాసి మూవీస్ అని ఉంది. సో, వి నో ఎస్, యు ఆర్ కమింగ్ విత్ కపుల్ ఫ్రెండ్లీ. కపుల్ ఫ్రెండ్లీ. సో, మానస వారణాసి శారీయా? సారీ. ఐ థింక్ ఏదో ఈవెంట్‌కి శారీ కట్టుకొని ఎళ్ళుంటారు. అందుకని శారీ గురించి ఎక్కువ సెర్చ్ చేశాను. ఓకే, నైస్. అండ్ దెన్ మానస వారణాసి వెబ్ సిరీస్. ఓ, ఇదెప్పుడు చేశారు? ఇదేం అంటే చేశారేమో అని సెర్చ్ చేశా. మేబీ సూన్ యూ కెన్ డూ వెబ్ సిరీస్ ఆల్సో ప్యారలల్‌గా సినిమాలు అటు వెబ్ సిరీస్‌లు. ఇంకోటి ఇది నేను ఐ వాంట్ టు అవాయిడ్ యాక్చువల్లీ. చాలా మంది సెర్చ్ చేసిన క్వెషన్ అనమాట. ఓకే, నేను అబద్ధం చెప్పానని చెప్పుకోవద్దు. లాస్ట్‌లో ఏముంది చదవండి మీరు. కాస్ట్. ఓ, కాస్ట్ ఫీలింగ్. చూసారా మీరు ఏమేమి సెర్చ్ చేశారు మీ గురించి అని ఎప్పుడైనా? ఎప్పుడు చూడలేదండి, ఇదే ఫస్ట్ టైం. ఇంకా మోర్ ఏమైనా ఉన్నాయో చూద్దాం అయితే. అంతే ఇంకా మోస్ట్లీ అవే Okay. సెర్చ్ చేశారు ఎక్కువ. ఇంట్రెస్టింగ్. మార్చొచ్చు మీరైతే. థ్యాంక్ యూ మానస గారు ఫర్ కమింగ్. అండ్ చాలా తక్కువ టైం, మీరు మళ్ళీ నెక్స్ట్ ఇంకా చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి. అండ్ హోప్ కపుల్ ఫ్రెండ్లీ మీకు ఒక మంచి లైక్ ఒక రిఫరెన్స్, ఒక హాంట్ చేసే లవ్ స్టోరీ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ డెఫినెట్లీ మంచి మంచి ఫిల్మ్స్తో మీరు మంచి మంచి స్టోరీస్ చెప్పాలని కోరుకుంటున్నాను. అండ్ మళ్ళీ స్టూడియోకి రావాలని కోరుకుంటున్నాను. దిస్ ఇస్ పక్కా, శరత్ పక్కా. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు వన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, శరత్.